ఇక నిన్న మొన్న కేటీ రామారావు దుకాణం లేపాడు మళ్ళా అక్కడ యూట్యూబ్ ఛానల్ పెట్టి మన సర్కారు ఊలగొట్టింది కదా మనము 20 పెడదామని పెట్టారు 20 ఛానళ్ళు పెడదామని పెట్టిరు గచ్చగాడు బుచ్చగాడు అందరు నేర్కొచ్చి ఆయనతో పెట్టిరు పెట్టి ఏం చేసింది కేటీ రామారావు వాళ్ళకు టాస్క్ ఇచ్చిండు ఏందా టాస్క్ అంటే అరే మనం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీని మల్లన్న ఓడగొట్టుడు అయితట్లేదురా మరి ఎట్లా సార్ ఏం చేద్దామంటే మల్లన్న మంచోడు కాదని బదనాం లేపుదామని పెట్టింది ఆయన ఏం చేయాలి సార్ అంటే రోజుకో 2 వీడియోలు తయారు చేసి పెట్టరు మల్లన్న మంచోడు కాదని అని ఈ 20 మందికి చెప్పారు పెట్టిన తర్వాత మళ్ళా 2 రోజులకు పిలిచినట ఏమయ్యారో నేను చెప్పిన పని చేస్తే ఏం ఆడేమో అట్టేది కాబట్టి మీరు ఇట్లా చేస్తుంది అని అంటే పెట్టినాం కానీ ఎవరు నమ్మతలేడు సార్ అంటున్నాడు అంటే బర్రెకు సున్నం వేస్తే ఆవైతాది బర్రెకు సున్నం వేస్తే ఆవైతాదన్నా ప్రశ్న కడుపు మండి రావాలన్నా పోరాటం కడుపు మండితో వస్తుంది నీవు కడుపు నిండి దొంగ ఉద్యమాలు చేసి దొంగ మాటలు చెప్పుదామని తిరుగుతా ఉన్నావు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కేటీ రామారావు అంటాడు బ్లాక్ మెయిలర్ అంటాడు తీన్మార్ మల్లన్నను పట్టుకొని బ్లాక్ మెయిలర్ అంటాడు తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ళు బట్టి కొట్లాడుతుండు కదా ముఖ్యమంత్రి మీ అయ్యనే కదా మంత్రులు నువ్వు నీ బావనే ఉంటుంది కదా మరి 10 ఏళ్లలో ఏం పీకిరా పట్టుకోక ఇవాళ ఇదే తీన్మార్ మల్లన్న తన కుటుంబ ఆస్తులని ప్రభుత్వానికి రాసిచ్చి ఎన్నికలకు వస్తా ఉన్నా మీకు దమ్ముందా వచ్చేతాను కానీ నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముందా దమ్ము ఇలా రైట్ టు రీకాల్ని మా పైన ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వస్తా ఉన్నా మీకు దమ్ముందా అట్లా రావడానికని నేను అడుగుతా ఉన్నా ఏం చేసిరని వస్తారు మీరు ఎంతమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు అందుకోసమే సోదరులారా ఇవాళ నికార్స్గా నిఠారుగా నిలబడి కొట్లాడిన మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఓవైపు ఉన్నాడు ఇంకోవైపు ఆ దొంగల ముఠ ఉన్నది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించిన తర్వాత తీన్మార్ మల్లన్న మండలికి పోయిన తర్వాత మీ అందరికీ ఏ హామీలైతే మేమందరం ఇచ్చినామో ఆ హామీలను నెరవేర్చి మీ కాళ్ళు కడుగుతామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న పట్టభద్రులారా